మంచి టీవీ. ప్రతి ఒక్కరికి ఒకటే కళ, అదే సొంతింటి కళ. ఆ సొంతింటి కళను సాకారం చేసుకోవడానికి జీవితాంతం ఎంతో కష్టపడతాం. ఎన్నో చూస్తూ ఉంటాం. అది మన మనసుకు నచ్చచ్చు. ఇదే అసలైన మన దేవాలయం అని ఫీల్ అవ్వి చాలా మందిని కూడా తమ సొంతింటి కళను ప్రయత్నాల్లో ఉంటూ ఉంటారు. మరి అలాంటి సొంతింటి కళ ప్రయత్నాన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఒక బెస్ట్ ప్రాజెక్ట్ తోటి నేనైతే వచ్చేసానండి. అదే త్రిదశ రైజ్. సో నార్మల్గా ఏదైనా కళతో చూసింది నమ్ముతాము, చేతులతో చూసింది ఫీల్ అవుతూ ఉంటాము. కానీ స్వయంగా ఎక్స్పీరియన్స్ చేయడం అంటే మాత్రం అది జీవితాంతం గుర్తుండిపోతుంది. త్రిదశ రైజ్ నల్లగండలోని మోస్ట్ ప్రామిసింగ్ లొకేషన్లో ఉంది. సో ఇక్కడ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఒకటి ఉందండి. ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఏంటంటే ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్ చేయగలం అనమాట. సో ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్గా ఉందనే చెప్పాలి. అండ్ ఇది నేను మాటలతో చెప్తే మీరు వినడం కాదు, చూడడం కాదు, స్వయంగా మీ చేత ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయించబోతున్నాను. అది ఎలానో ఫస్ట్ లోపలికి వెళ్ళి మనం చూసేద్దాం. వచ్చేసేయండి. మన త్రిదశ రైజ్లో చూసుకున్నట్లయితే టోటల్ 10.38 ఏకర్స్లో ఉందండి. సో ఇందులో 17 ఫ్లోర్స్ మాత్రమే. సో నార్మల్గా మనం చూస్తున్నట్లయితే ఎక్కడన్నా కూడా ఒక ఛాన్స్ చిన్న ప్లేస్ ఉందంటే అక్కడే ఫ్లాట్స్ ఒకదానికి ఒకటి ఇంకొక ఫ్లోర్ ఆ పైన వేస్తూ ఉంటారు. కానీ తక్కువ జనసాంద్రతతో సరికొత్త జీవన విధానంతో ఇక్కడ త్రిదశ రైజ్ 17 ఫ్లోర్స్ తోటే మనకు అందిస్తున్నారనమాట. అండ్ స్వచ్ఛమైన గాలి అండ్ దాంతోపాటుగా చూడచక్కని ప్రదేశం, గ్రీనరీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ సొంతం. లోపలికి వెళ్దామా మరి? నమస్తే, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్లెజెంట్ స్మైల్. సో ఇక్కడే మనకి చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది కదా. ఓకే, సో ఒకసారి మనం చూద్దామండి. లో డెన్సిటీ లివింగ్ అని చెప్పేసి ఈ మాట ఈ రోజుల్లో వినడం అన్నది అబ్బా ఎంత బాగా అనిపిస్తుందో. ఎటు చూసినా అసలు నెంబర్ ఆఫ్ బ్లాక్స్ తోటి ఎన్నో 55 ఫ్లోర్స్ తోటి అన్నీ వింటూ ఉన్నాము. 17 ఫ్లోర్స్ అనగానే కాస్త అబ్బా చాలా ప్రశాంతంగా మన వాళ్ళు అక్కడక్కడ జనాలు కనిపిస్తున్నారు. చాలా బాగుంది, ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది అనిపించుకోవడం అనేది మాత్రం ఈ రోజుల్లో చాలా తక్కువ కనిపిస్తుంది. ఏమంటారు? ఒకసారి చూద్దాం అసలు మనకి సైజెస్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ. యాక్చువల్గా వచ్చేసరికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, 10.38 ఏకర్స్లో ఉంది. మనకి 17 ఫ్లోర్స్ తోటి త్రిదశ రైజ్ ఉన్నది. అండ్ దాంతోపాటుగా సైజెస్ వచ్చి 1733 SFT అండ్ దాంతోపాటుగా 2751 SFTలో మనకి సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక మనము 3 BHK 4 BHK ఇక్కడైతే అవైలబుల్గా ఉందండి. సో నల్లగండ్ల అంటే ఈ మధ్య బాగా మనకి డెవలప్ అవుతున్న ఏరియా అనే చెప్పాలి. సో ఇక్కడ మనకి 7 టవర్స్ తోటి 17 ఫ్లోర్స్ తోటి అందుబాటులో ఉన్నాయన్నమాట. సో మీరందరూ వెయిట్ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ సెంటర్లోకి. మరి ఎప్పుడు మాకు చూపించబోతున్నారు అందమైన మోడల్ ఫ్లాట్ని అని? రెడీ, ఎక్స్పీరియన్స్ చేయించేస్తాను. అసలు ఒకసారి మనం ఇక్కడ ప్లాన్ చూద్దామండి. ఎంత బాగుందో చూడండి. మెయిన్ ఏంటంటే గ్రీనరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ గాలి వెలుతురు అనేది ప్రతి ఒక్క ఫ్లాట్కి కూడా ధారాళంగా వచ్చేటట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. 17 ఫ్లోర్స్ తోటి 7 బ్లాక్స్ తోటి అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెర్బల్ గార్డెన్స్ వస్తున్నాయన్నమాట. అండ్ యోగా డెక్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ఫారెస్ట్ వాక్ అని చెప్పేసి ఇచ్చారండి. అంటే ఎంత దట్టమైన చెట్లు అన్నది ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. అండ్ ఫ్యూచర్లో ఎలా అయిపోతుందంటే చెట్టు అంటే మనం కేవలం బుక్స్లోను టీవీల్లో మాత్రమే చూపిస్తామేమో పిల్లలకి అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అలాంటి పద్ధతుల నుంచి కూడా బయటకు వచ్చేసి ఒక ఫారెస్ట్ థీమ్ ఎలా అయితే ఉంటుందో అదంతా కూడా ఇక్కడ కవర్ చేయబోతున్నారనమాట. నేచర్ జోన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ నేచర్ జోన్స్ కూడా ఇక్కడ సెపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దీంతో ఏంటంటే అటు మనకి మానసికంగా శారీరకంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉండడానికి ఈ ప్లేస్ అండ్ ఈ ప్రాజెక్ట్ అన్నది చాలా అనువైందిగా ఉండొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. సో మెయిన్ ఇక్కడ మనం ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 55,000 SFTలో మనకి క్లబ్ హౌస్ ఇస్తున్నారు. ఇందులో ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగున్నాయండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాంక్వెట్ హాల్స్తో పాటుగా అండ్ యోగా ప్లేసెస్, దాంతోపాటుగా మనం ఓపెన్ టాప్లో స్విమ్మింగ్ పూల్. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక ప్రపంచం అండి, సంబరాలతో నిండిన ఒక జీవన విధానం. ఇంకా త్రిదశ రైజ్ లొకేషన్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చాలా ప్రామిసింగ్ ఏరియాలో ఉంది అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. ఇక్కడ నుంచి జస్ట్ లింగంపల్లి రైల్వే స్టేషన్కి 5 మినిట్స్ దూరంలోనే ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మనకి ఎయిర్పోర్ట్కి ఓఆర్ఆర్ అయితే 10 మినిట్స్ అండి. ఇక ఎయిర్పోర్ట్కి అయితే జస్ట్ 40 మినిట్స్ రీచ్లో మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకా నియర్ బై ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అటు స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా చేరువలోనే ఉంటాయి. సో ఇంత బ్యూటిఫుల్
లొకేషన్లో ఇంత మంచి అపార్ట్మెంట్స్ మనకు దొరుకుతున్నాయంటే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. డెఫినెట్గా అయితే ఈ రోజే మోడల్ ఫ్లాట్ చూడడానికి వచ్చేసేయండి, ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వండి. హైజీన్గానే లోపలికి వెళ్ళి చూడగలుగుతాం అన్నమాట మనం. ఓకే, సో ఇక వెళ్ళిపోదాం. ఎక్స్పీరియన్స్ సెంటర్లోకి వచ్చేసాం కాబట్టి మోడల్ ఫ్లాట్ని విజిట్ చేసాం, వచ్చేసేయండి. సో లోపలికి అయితే అడుగు పెట్టేశామండి. చాలా చాలా బాగుంది. సో ఎప్పుడన్నా కూడా ఇలా మోడల్ ఫ్లాట్స్లో ప్రతిదీ కూడా ఒక్కొక్క ఐటెం మనం చూసామంటే ఒక్కొక్క మాస్టర్ పీస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ సోఫా సెట్స్, ఆ టీ పైస్ అండ్ అలానే షాండ్లేర్, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ లైక్ ఏ మాస్టర్ పీస్ అనమాట. అండ్ రైట్ నౌ మనం ఉన్నాము 4 BHK ఫ్లాట్లో. అండ్ ఇది వచ్చేసరికి 2751 SFT గల సైజ్లో ఉన్నాం అనమాట.